శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, శ్రావణ మాసంలో అంటే శ్రావణ మంగళవారం రోజున పచ్చ కర్పూరంతో ఈ చిన్న పరిహారం ఎవరైతే చేస్తారో అలాంటి వారికి కోరిన కోరికలన్నీ తీరుతాయి. వారి ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. శ్రావణ మాసం అనేది చాలా పవిత్రమైనటువంటిది. అన్ని మాసాల్లోకెల్లా ఎంతో గొప్ప స్థానాన్ని పొంది ఉంటుంది. కాబట్టి ఇలాంటి శ్రావణ మాసంలో ప్రతి రోజుకి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. శ్రావణ మాసంలో అధికంగా పండుగలు వస్తూ ఉంటాయి. శ్రావణ మాసం అంటేనే శుభకార్యాలకి, పండగలకి పెట్టిందే పేరు. నిండుగా ముత్తైదు రూపంలో ప్రతి ఒక్క ఆడవారు కూడా ఇచ్చిపుచ్చుకునే తాంబూలాలు, ప్రతి ఇల్లు కూడా దేవాలయంలో ఉంటుంది. ఉదయం, సాయంకాలం దీపారాధన, ఇంట్లో మంచి సువాసన భరితం కలిగించేలా ప్రతి ఇంట్లో కూడా ధూపం వేస్తూ ఇల్లుని ఒక దేవాలయంలో ఉంచుతూ ఉంటారు. అయితే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి 2వ మంగళవారం రోజున ఎవరైతే ఈ కర్పూరంతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారికి ఏ కోరికలున్నా సరే తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తారు. ఎందుకంటే అమ్మవారికి మంగళవారం అన్నా, శుక్రవారం అన్నా, ఆదివారం అన్నా, సోమవారం అన్నా ఎంతో ఇష్టం. కాబట్టి ఈ మాసంలో వచ్చేటటువంటి అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళవారాలకి మరీ ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందన్నమాట. కాబట్టి మంగళవారం రోజు, శుక్రవారం రోజు ఎవరైతే అమ్మవారిని ప్రత్యేకంగా నిష్ఠగా పూజిస్తారో వారి ఇంట లక్ష్మీ అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటారు. వారికి ఎటువంటి సమస్యలున్నా సరే, అంటే అప్పుల బాధ, ఆర్థిక సమస్యలున్నా వెంటనే తొలగిపోతాయి. వారి ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా తొలగిపోయి వారి ఇంట లక్ష్మీ అమ్మవారు కొలువై ఉండి వారికున్న కష్టాలన్నీ కూడా పోయి ఐశ్వర్యవంతులుగా మారిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళవారాన్ని, శుక్రవారాన్ని అస్సలు కూడా వదులుకోవద్దు. నిష్ఠగా అమ్మవారికి పూజలు చేస్తూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాండి. అయితే శ్రావణ మంగళవారం రోజున పచ్చ కర్పూరము అంటే అమ్మవారికి సువాసన భరితమైనటువంటి వస్తువులంటే చాలా ఇష్టం. అందులో ఉండేటటువంటి ఒక వస్తువు పేరే ఈ పచ్చ కర్పూరం. పచ్చ కర్పూరంతో చేసే ఏ పరిహారమైనా సరే అమ్మవారికి, విష్ణుమూర్తికి చాలా అంటే చాలా ఇష్టం. ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంచి రోజుల్లో, ప్రత్యేకమైనటువంటి రోజుల్లో అమ్మవారి కన్నా విష్ణుమూర్తిని కొలిస్తేనే అమ్మవారు ఎక్కువగా కరుణిస్తారు. అదేవిధంగా మొదటి శ్రావణ మంగళవారం రోజున కర్పూరంతో ఇది చేయడం వల్ల మీ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో కటిక దరిద్రులైనా సరే ధనవంతులుగా మారి ఎన్నో అవకాశాలు కలిసి వస్తాయి. అదృష్టవంతులవుతారు. వారి జాతకంలో ఉండే దోషాలు సైతం తొలగిపోతాయి. వారి చుట్టూ వారికి కంటికి కనిపించిన ఏవైతే దుష్ట శక్తులు, చెడు శక్తులు ఉన్నాయో వాటి నుంచి కూడా తప్పకుండా విముక్తి పొందుతారు. శ్రావణ మాసం అంటే అమ్మవారికి, పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనదని ఆధ్యాత్మిక పండితులు కూడా చెప్తున్నారు. అంతేకాదు శ్రావణ మాసంలో చేసే పనులు సామాన్యులు కూడా ధనవంతులుగా మారుస్తూ ఉంటుందని, ముఖ్యంగా దంపతుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా దాంపత్య జీవితంలో కొంతమందికి ఎక్కువగా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. జీవితంలో ప్రేమానురాగాలు పెరగాలంటే పరమశివునికి, అమ్మవారికి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మరియు పరమశివుడి అనుగ్రహం కలగాలంటే శ్రావణ మాసంలో పరమశివుణ్ణి పూజించాలి. పరమశివుణ్ణి పూజించడం వల్ల లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది. పరమశివుని అనుగ్రహం కలగాలంటే సోమవారం, శనివారం ఎవరైతే పరమశివుణ్ణి అభిషేకిస్తారో అలాంటి వారికి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి. ఎందుకంటే పరమశివుడు అభిషేక ప్రియుడు. పరమశివునికి అభిషేకం అంటే చాలా ఇష్టం. అందుకే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సోమవారాల్లో పరమశివునికి తప్పకుండా అభిషేకం చేయాలి. అయితే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే మనం శ్రావణ మంగళవారం రోజు పచ్చ కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు.
మనకుండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుడు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మనం ఉదయాన్నే లేచినప్పుడు శుభ్రంగా తలంటు స్నానం చేసుకొని అమ్మవారికి దీపం పెడతాం కదా, ఆ దీపంలో చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అయితే మంగళవారం రోజు రాత్రి పడుకునేటప్పుడు రహస్యంగా పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మనకి లభిస్తుంది. మీ జీవితం నుంచి అనేక కష్టాల నుంచి తొలగిపోతాయి. ఆర్థిక కష్టాలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. పచ్చకర్పూరం అంటే లక్ష్మీ అమ్మవారికి కూడా ఎంతో ఇష్టం కాబట్టి పచ్చకర్పూరంతో చేసే ఈ పరిహారం అనేది మీ జీవితంలో అత్యంత మంచి ఫలితాన్ని తీసుకువస్తాయి. అయితే మరి ప్రత్యేకంగా పచ్చకర్పూరంతో మొదటి శ్రావణ మంగళవారం రోజున ఏది చేస్తే కుప్పలుగా డబ్బు కలిసి వస్తుందో, సంపాదించే మార్గాలు పెరుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే ప్రతి మనిషి జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనటువంటిది. డబ్బు లేని వారిని సమాజంలో విలువే లేదు. అంతేకాదు, వారికి నచ్చిన జీవితాన్ని కూడా వారు గడపలేరు. అలాంటి డబ్బును సంపాదించాలంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం, కటాక్షం తప్పకుండా ఉండాలి. లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే మరి పచ్చకర్పూరంతో ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి. పచ్చకర్పూరం అనేది ఆధ్యాత్మిక పరంగా ఎంతో మేలు చేస్తుంది. ఇది శాస్త్రపరంగాను, సైన్స్ పరంగాను మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే సువాసన మనకి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేస్తే అనారోగ్య సమస్యలు సైతం తొలగిపోతాయి. మరి ఇంతకీ రేపు శ్రావణ అంటే 2వ శ్రావణ మంగళవారం రోజున రాత్రి పడుకునేటప్పుడు పచ్చకర్పూరంతో ఏ పరిహారం చేయాలంటే ముందుగా 4 చిన్న వైట్ పేపర్లు తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఆ వైట్ పేపర్లో అంటే కొంచెం పచ్చకర్పూరాన్ని ఆ 4 పేపర్లు పెట్టాలి. అలా పెట్టిన తర్వాత మీ ఇంట్లో హాల్లో కానీ లేదంటే ఏదైనా బెడ్రూమ్లో కానీ 4 దిక్కుల్లో కూడా ఈ తెల్లని పేపర్లో పచ్చకర్పూరం వేసి వాటితో సహా పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లో ఏ దిక్కున ఏ దుష్టశక్తి దాగి ఉన్నా తొలగిపోతుంది. మన కంటికి కనిపించిన చెడు శక్తులు, చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది. ఇంట్లోకి డబ్బు రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది. కాబట్టి సకల దేవత అనుగ్రహం కూడా లభిస్తుంది. డబ్బు అనేది మనం సంపాదిస్తూనే ఉంటారు. కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు. అయితే తెల్లని పేపర్లో ఉండేటటువంటి పచ్చకర్పూరాన్ని ఆ రాత్రంతా 4 దిక్కుల్లో పెట్టి అలానే ఉంచేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఆ 4 మూలల్లో ఉండేటటువంటి పచ్చకర్పూరాన్ని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదంటే ప్రవహించే నీటిలో కానీ వేసేయాలి. అలా వేసి మీరు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వచ్చేయాలి. మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మీ ఇంట్లో అంటే వాతావరణం అనేది చాలా ప్రశాంతంగా మారుతుంది. అది మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట. మీ మనసు అనేది ప్రశాంతంగా ఉండి, మీ ఇంటి వాతావరణం అనేది ప్రశాంతంగా ఉండి, మీకు డబ్బు ఎలా సంపాదించాలనే ఆలోచనలు పుడుతూ ఉంటాయి. డబ్బు కూడా ఏదో ఒక రూపంలో మీ అవసరాలకి వస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు శ్రావణ మంగళవారం రోజున ప్రతి రాత్రి పడుకునేటప్పుడు పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారం చేసుకొని అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః.